वजीर आईटी और बल्दी रजमनस के तारक रामाराव ने कहा कि यह हमारी जिम्मेदारी है कि हम उन देहातों और कस्बों की हौसला अफजाई करें जो शानदार तरक्की कर रहे हैं। कौमी सतह के स्वच्छ सर्वेक्षण अवार्ड हासिल करने वाली 19 म्यूनिसिपैलिटीज को फीकस 2 करोड़ रुपए की मंजूरी का केटीआर ने ऐलान किया। केटीआर ने म्यूनिसिपैलिटीज से अपील की कि वो हुकूमत की जानिब से उन्हें दिए जाने वाले 2 करोड़ के फंड्स को खासतौर पर सफाई के लिए इस्तेमाल करें। रियासती वजीर केटीआर ने स्वच्छ सर्वेक्षण अवार्ड 2022 जीतने वाले बल्दियात के नुमाइंदों और कमिश्नरों के एजाजी प्रोग्राम में शिरकत करके खिताब किया। उन्होंने कहा कि बडंगपेट, कोरटला, सिरसिल्ला, तुर्कंजल, गजबेल, वेमलवाड़ा, गटकेसर, कोमपल्ली, हुस्नाबाद, आदिबाटला, कोत्तापल्ली, चंडूर, नेरेडुचरला, चटियाल, भूतपुर, आलमपुर, पीरजादीगुड़ा के लिए ये फंड्स दिए जाएंगे। रियासती वजीर केटीआर ने स्वच्छ सर्वेक्षण अवार्ड हासिल करने वालों को मुबारकबाद देते हुए कहा कि उन्हें इसी जज्बे के साथ आगे बढ़ना चाहिए। उन्होंने कहा कि तेलंगाना ने मुल्क में सबसे ज्यादा अवार्ड हासिल किए हैं और दूसरे नंबर पर है। इन अवार्ड्स का हुसूल सिर्फ इसलिए मुमकिन है कि सबसे निचली सतह के सफाई कारकुन से लेकर हुकूमत के स्पेशल सेक्रेटरी तक सब एक ही जहनियत के साथ मिलकर काम करें। केटीआर ने रियासत तेलंगाना को कौमी सतह पर इतनी बड़ी पहचान मिलने पर मसर्रत का इजहार किया। మళ్ళీ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, మంచినీళ్లు ఇవన్నీ సమకూర్చిన ఇదంతా ఒక అర్థవంతమైన సింక్రనైజేషన్ జరిగింది కాబట్టి తెలంగాణలో ఈ రోజు పల్లెలు మారినాయి, పట్టణాలు కూడా మారినాయి అంటే మొత్తం అయిపోయింది, ఇంకా పని ఏం లేదని నేను అంటలేదు. చాలా పని ఉంది, ఇంకా చాలా పని చేయాల్సిన పని ఉంది. కానీ సంతోషం ఏమంటే ఎప్పటికప్పుడు పురోగతి కనబడుతున్నప్పుడు, మనకి చేంజ్ కనబడుతున్నప్పుడు, మార్పు కనబడుతున్నప్పుడు మరి పని చేసిన వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత కూడా డెఫినెట్గా ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఇందాక సోదరి రజిత చాలా చక్కగా మాట్లాడింది. ఎక్కడున్నావు అమ్మా? మా హుస్నాబాద్ కుచం మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా చక్కగా మాట్లాడినారు. నేను సత్యనారాయణ గారికి అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు 50% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులకి చాలామంది మహిళలు అద్భుతంగా గతంలో వారు ప్రజా జీవితంలో ఉండకపోవచ్చు, రాజకీయాల్లో ఉండకపోవచ్చు, ఎన్నికలు ఎప్పుడు కొట్లాడి ఉండకపోవచ్చు, కానీ ఫలానా నాయకుడి భార్యగానో ఫలానా నాయకుడి బంధువుగానో ఎన్నికల్లో దిగినా ఈరోజు అమ్మాయి మాట్లాడిన పద్ధతి మీరు అందరూ కూడా విన్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఇంతమంది ముందు మాట్లాడుతున్నా అనే సంకోచం కానీ ఎలాంటి బెరుకు కానీ లేకుండా మొన్న ఫస్ట్ టైం గెలిచినన్నా అని చెప్పింది. నేను పిలిచి దగ్గర పిలిచి అదే అడుగుతా ఉన్నా, ఎన్ని రోజులైందమ్మా నువ్వు చైర్పర్సన్ అయ్యి అంటే ఫస్ట్ టైం అన్నా నేను చెప్తా ఉన్నా. కానీ అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడింది నిజానికి. అంటే అట్లా ఎంతో టాలెంట్ ఉన్న ఎంతోమంది ఈరోజు ఈ 50% రిజర్వేషన్ అనే ఒక కార్యక్రమం వల్ల వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. రావడమే కాదు వారు పర్ఫార్మెన్స్తో చూపెడతా ఉన్నారు. పర్ఫామ్ చేసి చక్కగా పనితనంతో ఈరోజు అవార్డులు సాధించే స్థాయికి రావడం మాత్రమే కాకుండా నాకు బాగా నచ్చింది ఏంటంటే అమ్మాయి అన్న వాళ్ళైతే పిలిచిండ్రు, అవార్డులు ఇచ్చిండ్రు, కానీ పైసలు ఇవ్వలేదు, మరి మీరన్నీ ఇస్తారా లేదా అని అడిగింది. చాలా సంతోషం అమ్మా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి మొత్తం 19 అవార్డులు వచ్చినాయి. బడంగ్పేట్, కొరుట్ల, సిరిసిల్ల, తుర్కయాంజాల్, గజ్వేల్, వేములవాడ, గట్కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, ఆదిబట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల్, భూత్పూర్,